హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ క్రికెట్ ఇన్ఫో మ్యాచ్ నెంబర్ 70 ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ ఆఖరి లీగ్ మ్యాచ్ ఐపీఎల్ 2025. సో పాయింట్స్ టేబుల్లో స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి, మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మ్యాచ్ వచ్చేసి ఎకానా స్టేడియం లక్నోలో, అదే లాస్ట్ మ్యాచ్ ఎక్కడైతే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ ఆర్సీబీ జరిగిందో అక్కడే. సో ఒకప్పుడు ఇది స్లో పిచ్, కానీ ఇప్పుడు ఇది బ్యాటింగ్ ప్యారడైజ్గా మారింది. 200 ఈజ్ యావరేజ్ పార్ స్కోర్, ఇక్కడ 200 ఈజీగా కొట్టచ్చు. లాస్ట్ టైం చూసాం మనము, ఎస్ఆర్హెచ్ చాలా బాగా ఆడారు ఇక్కడ, బట్ ఆర్సీబీ ఫెయిల్డ్ టు చేజ్ ఇన్ దట్ మ్యాచ్, కుదరలేదు వాళ్ళకి. సో ఈ మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీలో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతానికి వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు, 17 పాయింట్స్ ఉన్నారు, ఈక్వల్ విత్ పంజాబ్. ఎంఐ 16 పాయింట్స్ ఉన్నారు, జీటీ 18 పాయింట్స్తో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే కనుక ఆర్సీబీ డైరెక్ట్ వాళ్ళు క్వాలిఫైయర్ 1 ఆడతారు. క్వాలిఫైయర్ 1 ఆడేవాళ్ళు ట్రోఫీ గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, వాళ్ళకే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ మ్యాచ్ గెలిస్తే చాలు, నెట్ రన్ రేట్ అనే పాయింటే రాదు, ఇంకా డైరెక్ట్ వాళ్ళు క్వాలిఫైయర్ 1 ఆడచ్చు ఎవరు గెలిస్తే వాళ్ళు. ఈ మ్యాచ్ ఈ వీడియో నేను పంజాబ్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ జరగడానికి ముందు నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఆ మ్యాచ్ రిజల్ట్స్ తెలియదు. ఒకవేళ ఆ మ్యాచ్ కనుక పంజాబ్ గెలిస్తే వాళ్ళు క్వాలిఫైయర్ 1 ఆడతారు. ఒకవేళ ఎంఐ కనుక గెలిస్తే వాళ్ళు 18 పాయింట్స్తో వస్తారు. నెట్ వాళ్ళది చాలా బాగుంది. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ క్వాలిఫైర్ 1 ఆడడం కన్ఫర్మ్ వాళ్ళు గెలిస్తే. సో ఎవరు గెలుస్తారు ముఖ్యం. ఈ మ్యాచ్ మస్ట్ విన్ ఫర్ ఆర్సీబీ. ఒకవేళ వాళ్ళు క్వాలిఫైర్ 1 కనుక ఆడాలనుకుంటే, ఓడిపోతే వాళ్ళు ఇంకా ఎలిమినేటర్ 1 ఆడాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో ఇది మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీకి. పాయింట్స్ టేబుల్ గురించి మనం మాట్లాడుకున్నాం, పిచ్ రిపోర్ట్ ఎలాగో మనం మాట్లాడుకున్నాం, బ్యాటింగ్ పిచ్ అని. బౌలర్స్ ఇక్కడ ఎవరైతే కటర్స్ వాడతారో వాళ్ళకే హెల్ప్ ఉంటుంది, వేరియేషన్స్ ఉన్న బౌలర్సే సక్సెస్ వస్తుంది. అండ్ కమింగ్ టు డ్యూ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీలో డ్యూ వచ్చింది, బట్ చాలా తక్కువ వచ్చింది. సో బౌలర్స్ కొంచెం గ్రిప్ ఉంటుంది డ్యూ తక్కువ ఉన్నప్పుడు. సో ఈ మ్యాచ్ మనం డ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందో తెలియదు. ఎక్కువ వస్తే సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి చాలా నష్టం. ఒకవేళ తక్కువ కనుక డ్యూ వస్తే ఎస్ దే కెన్ మేనేజ్. ఓకే, ఇది ఇప్పుడు మనం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. ముందుగా ఆర్సీబీ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, నెక్స్ట్ మయాంక్ అగర్వాల్. యాక్చువల్లీ మయాంక్ అగర్వాల్ ప్లేస్లో చికారాని ఆడిపిస్తే మంచిది. స్వస్తిక్ చికార్ ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళు ఆప్షన్లో మయాంక్ అగర్వాల్ వచ్చినప్పుడు వాళ్ళు బిడ్ చేయలేదు, అంటే అన్సోల్డ్గా వెళ్ళాడు. అన్సోల్డ్గా ఎందుకు వదిలేశారు? ఎందుకంటే మీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో తను సెట్ అవ్వలేదు. అంటే మీకు తను వద్దు అనుకున్న ప్లేయర్ని, సరే దేవదత్ పడికల్ ఇంజురీ అయింది కాబట్టి మీరు తీసుకున్నారు, పర్లేదు బ్యాకప్గా. కానీ మీరు స్వస్తిక్ చికారాన్ని ఎందుకు తీసుకున్నారు? తను డొమెస్టిక్లో చాలా బాగా ఆడాడనే కదా మీరు తీసుకునింది. సో స్వస్తిక్ చికారా మన రికార్డ్ చూసుకుంటే తను ఉత్తరప్రదేశ్ T20 లీగ్లో దాదాపు 12 మ్యాచ్లు ఆడితే 500 రన్లు కొట్టాడు. యావరేజ్ వచ్చేసి 50, ఆల్మోస్ట్ 49.90 ఉంది, రౌండ్ ఫిగర్ 50. యావరేజ్ 50 T20లో. అండ్ తన స్ట్రైక్ రేట్ 185 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అంత మంచి హిట్టింగ్ ప్లేయర్ని మీరు దేవదత్ పడికల్ ఎందుకు మీరు తీసుకున్నారు? ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తే తను స్పీడ్గా ఆడతాడు, ఎక్స్ప్లోజివ్గా ఆడతాడని. అండ్ తను అనుకున్నట్టుగానే ఆడాడు. ఒక 2 మ్యాచ్లు చాలా స్పీడ్గానే ఆడాడు, కొట్టిన రన్లు ఎన్నైనా కానీ స్పీడ్గానే ఆడాడు, డాట్ బాల్స్ తక్కువ ఆడి. ఇప్పుడు అలాంటి ఒక రీప్లేస్మెంట్కి మీరు స్వస్తిక్ చికారా బెటర్ కదా. అంటే సీజన్ మొత్తం ఇంకా స్వస్తిక్ చికారా జస్ట్ వాటర్ బాటిల్ మోసుకుంటూ తిరగాలి, ఒక యంగ్స్టర్, అది టాలెంటెడ్ యంగ్స్టర్. ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ మయాంక్ అగర్వాల్కి అగేన్స్ట్ కాదు. కానీ మయాంక్ అగర్వాల్ ఎప్పుడు తను ఒక T20 ప్లేయర్గా ప్రూవే చేసుకోలేదు. తను బోల్డ్ అని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఐపీఎల్లో కానీ, లేదా ఇండియన్ క్రికెట్ టీంకి తను ట్రై చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా తను ఒక T20 ప్లేయర్ అని నిరూపించుకున్నదే లేదు. మీరు అలాంటి ఒక క్రికెటర్ని ఆడిస్తున్నారు. స్వస్తిక్ చికారా లాంటి ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ని మీరు బయట కూర్చోపెడుతున్నారు. నో యూస్. ఇది నాకు తెలిసి స్వస్తిక్ చికారా ఆడిపిస్తే చాలా మంచిది. నాకు తెలిసి మయాంక్ అగర్వాల్తోనే కంటిన్యూ అవుతారు, సీనియర్ కదా, ఒకే మ్యాచ్ ఎలా జడ్జ్ చేస్తామని అనుకుంటారు. చూడాలి మళ్ళీ ఏమవుతుందో. నెక్స్ట్ జితేష్ శర్మ ఉన్నాడు, టిమ్ డేవిడ్కి క్రాంప్స్ వచ్చాయి. మళ్ళీ ఇంతవరకు నాకైతే అఫీషియల్ అప్డేట్ ఏదో తెలియదు. మళ్ళీ టిమ్ డేవిడ్ ఐపీఎల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడా ఇంజురీ తోటి, లేదా జస్ట్ క్రాంప్ నార్మల్లే మళ్ళీ సెట్ రేట్ అయిందా తెలీదు. ఒకవేళ సెట్ రేట్ అయితే తను ఉంటాడు, లేదంటే వేరే వాళ్ళు ఆడతారు. రొమారియో, షెపర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్, ఎస్ దయాల్, హేజల్వుడ్, సుయాష్ శర్మ, పటిడార్. సుయాష్ శర్మ బౌలింగ్ ఇంపాక్ట్ సబ్గా రావచ్చు, పటిడార్ బ్యాటింగ్ ఇంపాక్ట్ సబ్గా రావచ్చు. ఇది సినారియో. మనం ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 చూద్దాం. ఎల్ఎస్జీ లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. సో నాకు తెలిసి వీళ్ళు ప్లేయింగ్ 11 పెద్దగా మార్చరు. మిచెల్ మార్ష్, మార్కరమ్, పూరన్, పంట్, బదోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్ ఆర్ ధ్రువ రాఠీ అదే కదా సైన్ చేసి పెద్ద హీరోలాగా సస్పెండ్ అయ్యాడు కదా, ఆ ప్లేయరే.
సస్పెన్షన్ పూర్తయింది 1 మ్యాచ్. ఆడతాడా లేదా షాబాజ్ అహ్మద్ని కంటిన్యూ చేస్తారో చూడాలి. ఐ థింక్ ఆడతాడు అనుకుంటున్నాను. దిగ్వేష్ రాఠీ, ఆకాశ్దీప్, ఆవేష్ ఖాన్, విలియమ్స్ ఓవర్వర్క్, ఆకాష్ సింగ్ ఇంపాక్ట్ సబ్గా రావచ్చు. ఓకే, సో ఇది ప్రాబబుల్ 11 రెండు టీంలో స్ట్రాంగ్ ఎవరు ఉన్నారో చూసుకుంటే స్ట్రాంగ్ ఆర్సీబీ ఉంది. ఎల్ఎస్జీ కూడా స్ట్రాంగ్ అని చెప్పలేము, బట్ ఓకే దే ఆర్ డూయింగ్ వెల్. ఎప్పుడైతే వాళ్ళు మనం ఈ ప్లే ఆఫ్ అనే కంటెన్షన్ నుంచి మనం బయటికి వెళ్ళిపోయామని తెలిసిందో ఎల్ఎస్జీకి, అప్పటి నుంచి వాళ్ళు బాగా ఆడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మార్క్రమ్ వీళ్ళిద్దరూ బాగా ఆడుతున్నారు. ఆర్సీబీ కనుక గెలవాలి అంటే మార్క్రమ్ ఇద్దరిని తక్కువ రన్ లేదా పూరన్ కూడా, వీళ్ళు ముగ్గురులో ఎవరైనా ఇద్దరిని తక్కువ స్కోర్కి అవుట్ చేస్తే టీం అయిపోయాయి. ఇంకేం లేదు ఆడ. ఎవరు పెద్దగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అదే ఆర్సీబీ విషయానికి వస్తే ప్రాబ్లం అంటే అగైన్ మనం మయాంక్ అగర్వాల్ని ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు, అండ్ టిమ్ డేవిడ్ ఫిట్ ఉన్నాడా లేదా, ఇవి ఇష్యూస్గా ఉన్నాయి. ఈ రెండే ఇష్యూస్ వాళ్ళకు ఉండేది. బౌలింగ్లో హేజల్వుడ్ వచ్చేసాడు, అఫీషియల్గా అప్డేట్ వచ్చింది. హేజల్వుడ్ ఆడతాడని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, మరి చూడాలి. ఇంగిడి ప్లేస్లో ఆడతాడు. సో హేజల్వుడ్ రావడంతో బౌలింగ్ కొంచెం బలంగా మారింది. సో ఓవరాల్గా చూస్తుంటే ఆర్సీబీకే ఎడ్జ్ ఉంది. మళ్ళీ చూడాలి వీళ్ళు ఎలా ఆడతారో. ఇది మస్ట్ అండ్ షుడ్ విన్ గేమ్ ఫర్ ఆర్సీబీ. ఇక్కడ వేరే చాయిసే లేదు. ఇది గెలిస్తే క్వాలిఫైర్ 1 లేదా ఎలిమినేటర్ 1 ఆడాలి. అండ్ ప్రిడిక్షన్ నేను అనుకున్నట్లుగానే ఆర్సీబీకే ఎడ్జ్ ఉంది. కానీ మనం ఎప్పుడు ప్రివ్యూలో మాట్లాడుకునే మాటే, అండ్ ప్రతిసారి అది నిజమైన మాటే. పోగొట్టుకోవడానికి ఏమీ లేని వాళ్ళు చాలా డేంజరస్గా మారుతారు. అది ఎస్ఆర్హెచ్ చేసి చూపించారు, లక్నో కూడా ఇంతకుముందు చేసి చూపించింది లాస్ట్ మ్యాచ్లో. ఇప్పుడు కానీ చేస్తుందా లేదా అన్నది పాయింట్. సో ఆర్సీబీ షుడ్ ప్లే దర్ ఏ గేమ్ ఆడితేనే వాళ్ళు టాప్లో ఉంటారు, లేదంటే ఇబ్బంది అవుతుంది. సో చూడండి ఈసారి ఐపీఎల్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే, లాస్ట్ లీగ్ మ్యాచెస్ దాదాపు చాలా టీమ్స్ లీగ్ మ్యాచెస్ అయిపోయాయి, అయినా కూడా క్వాలిఫైర్ 1 ఎవరో క్లారిటీ లేదు, క్వాలిఫైర్ 2 ఎవరో క్లారిటీ లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈసారి ఐపీఎల్. సో ఇది ఓవరాల్గా మన ప్రివ్యూ. ఈ మ్యాచ్ తర్వాత మనం రివ్యూలో కూడా కలుద్దాం. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయినా ఉంటుంది, లేదా ఛానల్ బయోలో అయినా ఉంటుంది, చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.